ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. నిన్నటి రోజున గణపతి గురించి చెప్పాము. మరి వినాయకుడు అంటారేమిటండి? వినాయక చవితి విశిష్టత, వినాయకుని విశిష్టత, ఈ వినాయక చవితి విశిష్టత ఇప్పుడు మీకు తెలియజేస్తాను. అసలు ఈ వినాయకుడు ఎవరు? సరే, గణపతి ఆది మూలమైనటువంటి వాడు గనక గణపతి అన్నారు. మరి ఈ వినాయకుడు ఎవరు? గణపతికి వినాయకునికి తేడా ఉన్నదా అంటే తేడా ఉంది. ఈ వినాయకుడు ఎవరు అంటే పార్వతీదేవి నలుగుతో తయారు చేసి ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి ఆయన. ఈ వినాయకుని యొక్క దివ్యమైనటువంటి వినాయక చవితి విశిష్టతలో ఒక అద్భుతమైనటువంటి వినాయకుని యొక్క ఉత్పత్తి మీకు తెలియచేస్తాను. ఏమిటి అంటే, వినాయకుని యొక్క దివ్యమైనటువంటి ఉత్పత్తిలో గజాసురుడు అని పేరు కలిగినటువంటి ఒక రాక్షసుడు ఉన్నాడు. ఆ రాక్షసుడు శివుని గురించి అద్భుతమైనటువంటి తపస్సు చేశాడు. ప్రత్యక్షమైనాడు. ఓ శంకర, నా గర్భములోనే నీవు నివసించాలి అని ఆ గజాసురుడు వరం కోరుకున్నాడు. భోళాశంకరుడు కదా, అసలు అనేకమైనటువంటి వరములు అడగగానే ఇవ్వటంలో శంకరుని మించిన దేవుడు లేడు. శంకరుని మించినటువంటి మహానుభావుడు లేడు. తల్లిని మించిన దైవం లేదు, గాయత్రి మించినటువంటి మంత్రం లేదు, శంకరుని మించినటువంటి దైవం లేడు. అందుచేతనే ఈ దైవానికి, శంకరుడికి మహాదేవుడు అని పేరు. మహాదేవ 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 దయానిధే భవానేవ 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 గతిర్మమ. ఎంత భోళాశంకరుడు అంటే, వాడు ఏ కోరికతో అడుగుతున్నాడా అని కూడా ఆలోచించడు. భక్తుని యొక్క కోరిక తీర్చటమే నా లక్ష్యం. అదే నారాయణుడికి కొంచెం తేడా ఉంటుంది. నారాయణుడు అంత తొందరగా వరాలు ఇవ్వడు. వీడు నిజమైన భక్తుడా, దొంగ భక్తుడా? ఈ వరం గనక ఇస్తే అతడు లోక కంటకుడు అవుతాడా, లోక కళ్యాణానికి వినియోగిస్తాడా? చాలామంది వరములు పొందిన తరువాత లోక కంటకులైన వాళ్ళు ఉన్నారు. ఈ లోకంలో కొందరు చూడండి, ప్రొఫెసర్లు అని పేరు పెట్టుకుంటారు, బాగా చదువుకొని. వాళ్ళు లోక కళ్యాణానికై విద్యార్థులను తయారు చేయాలి. అలా తయారు చేయరు. పెత్తందారుల పొట్టలు కొట్టాలి, పచ్చి నెత్తురులో కొత్త జగతి పుట్టాలి, ఇలాంటి విప్లవాత్మకమైనటువంటి ఆ లేత మనస్సులలో చెప్పి సంఘం మీద విరుచుకుపడేటువంటి వాళ్ళుగా, ఒక సంఘ ద్రోహులుగా, అడవుల పట్టి తిరిగేటువంటి వాళ్ళుగా తయారవుతారు. దేనికని వాళ్ళు తయారైనారు? కొందరు మంచి బ్రహ్మాండంగా చదువుకొని ఉన్నతమైనటువంటి పదవులు దేనికి ఉన్నారు అంటే ఆ బోధన, గురువు యొక్క బోధన. గురువు అనేటువంటి వాడు సక్రమమైనటువంటి రీతిలో ఉండాలి. భోళాశంకరుడు ఎలాంటి వాడు అంటే భక్తుల యొక్క కోరికలు తీర్చటమే. అలా తీర్చాడు. ఎప్పుడైతే పరమేశ్వరుడు కైలాసమున లేడో పార్వతీదేవి చాలా బాధపడింది. అసలు పరమేశ్వరుడు ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ ఉన్నాడు అంటే గజాసురుడు పొట్టలో ఉన్నాడు. మరి ఆయన బయటికి రావాలి అంటే ఉపాయమేమిటి? తన అన్న అయినటువంటి విష్ణుమూర్తిని కోరుకున్నది. అన్నా, నా భర్త ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని అతనిని తీసుకురా. విష్ణుమూర్తి అలా కళ్ళు మూసుకొని చూచాడు. అర్థమైనది. గజాసురా, గజాసురుని పొట్టలో ఉన్నాడు. వరం కోరుకోవటం వల్ల గజాసురుడు, పరమేశ్వరుడు ఉన్నాడు పొట్టలో. అందుకని వెంటనే గజాసురుడు ఎంత తపస్సంపన్నుడో అతడు కూడా శివుడంటే మహా ఇష్టం. పరమేశ్వరుడు అన్నాడు అనుకోండి, హారా హారా అని అతని దగ్గర అన్నారనుకోండి, వాళ్ళకి ఏది కావాలంటే అది ఇస్తారు. ఈ లోకంలో కూడా అంటే చాలామంది దేవుళ్ళు ఉంటారు కదా, ఒక్కొక్కడికి ఒక్కొక్క దేవుడు ఇష్టం. ఆ దేవుడి పేరు వీడికి చెప్పాడు అనుకోండి, మనిద్దరం ఒకటే అంటాడు వెంటనే. ఎంత ఆనందమో! అలాగే గజాసురుడికి ఎలాంటిది అంటే హార హార అంటే ఇష్టం. శివనామం గనక పలికారో మహా ఇష్టం, శివభజన చేశారో మహా ఇష్టం. వాళ్ళు ఏది కోరితే అది ఇస్తాడు గజాసురుడు. అందుకని విష్ణుమూర్తి గంగిరెద్దుల వేషం వేసుకున్నాడు. గంగిరెద్దుల యొక్క ఆడించేటువంటి వాడు ఉన్నాడే, ఆ వేషం వేసుకున్నాడు. నందీశ్వరుని గంగిరెద్దుగా తయారు చేశాడు. బ్రహ్మాది దేవతలందరూ హర 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 అంటూ ఆ గజాసురుడి దగ్గర నాట్యం చేశారు. ఆ నాట్యానికి మురిసిపోయినాడు గజాసురుడు. మురిసిపోయి, మీకు ఏ వరం కావాలో కోరుకోండి అన్నాడు. అంటే అప్పుడు విష్ణుమూర్తి తెలివిగలవాడు కదా, ఓ గజాసురా, నీవు మాట తప్పని వాడివి, సత్యసంధుడవు.
నీ పొట్టలో ఉన్నటువంటి శివుడు మాకు కావాలి అన్నాడు. అప్పుడు గజాసురుడు క్షణకాలం ఆలోచించి తనకు మరణము ఆసన్నమైనదని భావించి పొట్టలో ఉన్నటువంటి శంకరుడు బయటికి వస్తే పొట్ట చీలిస్తే గజాసురుడు మరణిస్తాడని భావించి ఆహా ఏమి చెయ్యాలి అని భావించి, శంకరా, నీవు పొట్టలో నుంచి నన్ను చీల్చుకొని వస్తే నేను మరణిస్తాను. కాబట్టి ఒక పని చెయ్యి, నీవు నా చర్మాన్ని నీవు ధరించు, నా ముఖం అంటే ఏనుగు తొండముతో ఉన్న ముఖం, నా ముఖం లోకపూజనమయ్యేటువంటి విధంగా అనుగ్రహించు స్వామి అన్నాడు. తథాస్తు. అందుచేతనే ఆ పొట్ట చీల్చుకొని వచ్చాడు. గజాసురుడు మరణించాడు. ఆ గజాసురుని కోరిక మేర ఆయన చర్మాన్ని కట్టుకున్నాడు. ఈయన పట్టు వస్త్రాలు కట్టుకోలేక కాదు. శివుడేంటండి అలా ఉంటాడు అని మనం కొందరు ఆక్షేపణ చేస్తారు. ఆ గజ చర్మాన్ని గనక చూస్తే కరిచర్మాంబరధర, ఆహా, భక్తుల్ని కరుణించటంలో శంకరుని మించినటువంటి దైవము లేడు కదా అని మనకు అనిపిస్తుంది. అంటే కథ తెలియాలి. అలాంటి తెలుసుకోవడానికే మనకు ఈ ఛానల్స్ ద్వారా ఆయా పండగల నాడు ఆయా పండగల యొక్క విశిష్టతను మనకు తెలియచేస్తూ ఉన్నారు పెద్దలందరూ కూడా. కాబట్టి ఈ సాక్షి ఛానల్ ద్వారా అనేకమైనటువంటి జ్ఞాన రహస్యాలను మనం తెలుసుకొని ఆ వినాయకుని యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలి. అందుకనే ఈ ఛానల్స్ దేనికని ఇవి చెబుతున్నాము అంటే ఆ భగవంతుని యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం వల్ల కీర్తి కలుగుతుంది. ఎప్పుడైతే పరమేశ్వరుడు వస్తున్నాడని తెలిసిందో పార్వతీదేవికి ఆనందం కలిగింది. పరమేశ్వరుడికి చక్కగా కనపడాలని అభ్యంజన స్నానం చెయ్యాలి అని తన నలుగుతో, ఒంటి మీద ఉన్నటువంటి ఆ నలుగుతో ఒక బొమ్మను తయారు చేసింది అమ్మ చేసిన బొమ్మ. వినాయకుడు ఎవరు అంటే వినాయకుడు ఎవరు అని ఎవరైనా అడిగారు అనుకోండి, అమ్మ చేసిన బొమ్మ అని చెప్పాలి. ఆ అమ్మ ఏం చేసింది? అలా చేసి ప్రాణప్రతిష్ఠ చేసి వాకిటిలో ఎవ్వరినీ లోపలికి రానివ్వద్దు అని ఒక ఆయుధాన్ని కూడా ఇచ్చి ఉంచింది. ఇలా ఉంచగా లోపల ఆమె అలంకారానికి వెళితే ఇంతలో పరమేశ్వరుడు వచ్చాడు తన ఇంటికి. ఈ అబ్బాయికి తెలియదుగా, లోపలికి రానివ్వనంటే ఆగ్రహించినటువంటి శంకరుడు అతని తల నరికాడు. ఇక్కడనే కొంచెం ఆక్షేపణగా ఉంటుంది. శివుడు తన కొడుకు తల నరకటం ఏమిటి? ఇదేమన్నా దేవుడు అలా చేస్తాడా? అలాంటి దేవుడు మనల్ని కరుణిస్తాడా అంటే ఇప్పుడు తర్వాత కథ వింటేనే కానీ మనకు అర్థం కాదు. ఈయన ఇప్పుడు ఈ తల నరికినటువంటి ఈ అబ్బాయి లోక పూజనీయుడవుతున్నాడు అన్న సంగతి తెలుసుకోవాలి. మామూలుగా అవ్వటలేదు ఆయన. దేనికని ఆ తల నరికాడు? అక్కడ గజాసురుని యొక్క తల లోక పూజనీయం అవ్వాలి. అందుచేత ఆ తలను తీసుకొని వచ్చి ఇతనిని బ్రతికించి ఈతనిని లోకపూజ్యునిగా చేసి వినాయకుడు అనేటువంటి పేరుతో వర్ధిల్ల చేసినటువంటి మహానుభావుడు పరమేశ్వరుడు. ఇప్పుడు అర్థమైందా? మీరు కొంతవరకే వింటారు. తల నరికాడు అంటే తల నరికాడు కాదు, అక్కడ నరికిన మాట నిజమే. తర్వాత దేనికని నరికాడు? లోక పూజనీయమైనటువంటి విశేషంతో మహానుభావుడు ఆ ఆనందంతో ఆనాడు మహానుభావుడైనటువంటి స్వామికి, ఆ పార్వతీదేవికి కూడా సంతోషాన్ని కలిగించాడు. అలాంటి వినాయకుని యొక్క దివ్యమైనటువంటి ఉత్పత్తి, వినాయకుని యొక్క దివ్యమైనటువంటి జననము ఇది. ఈ జననమును వినినటువంటి వారికి శుభములు జరుగుతాయి. ఈ మహానుభావుడు తేజోవంతుడై ఆనందకరమైనటువంటి విశేషములతో ప్రకాశించి ఆనాడు భాద్రపద శుద్ధ చవితి నాడు ఈయనకు పట్టాభిషేకం జరిగింది. ఈ పట్టాభిషేక వృత్తాంతాన్ని కూడా మనం చక్కగా విశేషంతో రేపు మనం విందాం. ఈ పుణ్య దివ్య మహోన్నతమైనటువంటి వినాయక ఉత్పత్తిని సకల శుభములు మీకు కలగాలని కోరుకుంటూ స్వస్తి. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/Sakshi TV. Subscribe Sakshi TV YouTube channel.